ఇండ్లు లేని ప్రతి ఒక్కలకు ఇండ్లు ఇచ్చే పూచి నాది. ఎవ్వరు నారాజు పడాల్సిన అవసరం లేదు. బ్రహ్మాండంగా ఇల్లు కట్టుకుందాం. ఇండ్లు పూర్తయినాక నేను కూడా వస్తా. రావాలనా? సప్పుడే ఎత్తలేరు, రమ్మంటున్నారా? నేను కూడా మీ గృహ ప్రవేశాలకు వస్తా. యాటపోతోని దావత్ ఇస్తారా? ఇట్లా ఎవరు మాట్లాడతారో గుర్తుకొచ్చిందా? అవును, మీరు అనుకున్నట్టే కేసీఆర్ సారు ఎక్కడ సభ పెట్టినా జనం సంబురాలతో ఉండేది. సంతోషంగా ఉన్నారా అంటే బొబ్బ బొబ్బ చేసేది. కానీ ఇక్కడ చూడుర్రి ఎట్లున్నదో. అందరూ సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారా? ఉన్నారా? లేరు. ఎందుకు లేరు? ఎందుకు లేరు? లెక్క చెప్పాలనా? వాస్తవం ఒప్పుకుంటారు. వేరే ఎవరు మేము సంతోషంగా ఉన్నారు, మీరు ఎవరు సంతోషంగా లేరు. అడిగి మరీ అనిపించుకున్నాడు అంటే ఇదే మరి. సంతోషంగా ఉన్నరా అని అడుగుడు ఎందుకు? వాళ్ళు దానికి లేము అంటే సతమతం అవుడెందుకు? ఒక్కసారి అడిగినప్పుడు బదులు చెప్పకుంటే ఊకాలి గాని గుచ్చి గుచ్చి అడిగితే ఇజ్జత్ పోయే కథాయే. వాళ్ళు చెప్పింది ఎవ్వలకు వినబడనప్పుడే ఊకుంటే అయిపోవు. మంత్రి గారు కూడా మైకుల మీరు సంతోషంగా లేరు అంతేనా అని కాంగ్రెస్ సర్కారు ఇజ్జత్ ఇంకింత తీసినట్టు చేసిండు. తర్వాత ఏం చెప్పాలనో తెలియక మీరు నిజం ఒప్పుకున్నారు గాని ఏరే కాడ చాలా సంతోషంగా ఉన్నారని చెప్పిండు అన్నట్టు కవరింగ్ ఇచ్చిండు. మీరు ఎందుకు సంతోషంగా లేరో లెక్కలు చెప్పాలనా అని మళ్ళోసారి దొరికిండు. ఎంత కవరింగ్ ఇచ్చుకుందామని ప్రయత్నం చేసినా తెలిసిపోయింది ఇందిరమ్మ ఇండ్లు వచ్చినోళ్ళు సంతోషంగా లేరని. మరి ఆ మాత్రం ఇండ్లు వచ్చేటానికి అక్కడి కాంగ్రెస్ లీడర్లు ఎంత వసూలు చేసిండ్రో, ఎంత తిప్పల పెట్టిండ్రో తెలియదు గాని సంతోషంగా లేరట జనాలు. మరి సంతోషం అని మంత్రి గారు అనగానే రుణమాఫీ గుర్తుకొచ్చిందో, లేకపోతే 2 సార్లు ఎగ్గొట్టిన రైతు బంధు గుర్తొచ్చిందో? అదిగాక ఎన్నికల నాడు ఖచ్చితంగా ఇస్తామన్న 6 గ్యారంటీలు గుర్తుకొచ్చినాయో తెలియదు గాని సంతోషం అనే మాట అక్కడోళ్ళ నోట్ల నుంచి రాలేదట. దీన్ని బట్టి తెలుస్తలేదా కాంగ్రెస్ పార్టీ ఏ తీరు జనాన్ని సంతోషంగా ఉంచుతున్నదో అని అంటున్నారు వీడియో చూసిన జనాలు.